హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు రాజరాజేశ్వరి వ్లాగ్స్. మీరందరూ కూడా నా ఛానల్ని చూస్తున్నందుకు మీకు ధన్యవాదాలండి. నా ఛానల్కి అందరూ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కొట్టండి. ఈ వీడియోని మీరు చివరి వరకు చూడండి, చూస్తేనే మీకు అర్థమవుతుందండి. ఈరోజు వీడియోలో నేను వంకాయ మిల్ మేకర్ మసాలా కర్రీ పెట్టానండి. ఈరోజు చూడండి, కావలసిన ఐటమ్స్ వంకాయ, మిల్ మేకరు, కొబ్బరి, అల్లం, పచ్చిమిర్చి, కొత్తిమీర పెట్టుకున్నానండి. చూడండి, అలాగే ఇప్పుడు మిల్ మేకర్ కూడా ఫస్ట్ నానబెట్టుకోవాలి నీళ్ళల్లో, లేదా వేడి నీళ్ళల్లో పెట్టినా పర్వాలేదు. నేను 10 నిమిషాల ముందు గిన్నెలో నానబెట్టేసుకున్నాను వాటర్లో. మిల్ మేకర్ కూడా, వంకాయలు కూడా 2 సార్లు కడిగి నీళ్ళల్లో నానబెట్టానండి. చూసారు కదా. ఇప్పుడు దానికి కావాల్సిన ఒక ఉల్లిపాయ కూడా పెట్టుకున్నాను కదా. ఉల్లిపాయ చిన్న ముక్కలుగా కోసుకోవాలి. అయితే ఈ మధ్య నేను వీడియోలు కూడా పెట్టలేదండి, కొంచెం బిజీగా ఉన్నాము. పాపను పంపించడంలో కొంచెం బిజీగా ఉన్నాము. అందుకే మీకు ఏది కూడా నేను చూపించలేకపోయాను ఈ 4 రోజులు మట్టి. ఇప్పుడు మళ్ళీ నేను స్టార్ట్ చేస్తున్నానండి. మీకు ప్రతిరోజు నేను ఏదో ఒక ఐటమ్గా మీకు చూపిస్తాను. మీకు ఏదైనా కావాలన్నా కూడా, ఏదైనా కర్రీస్ ఏదైనా చేయాలన్నా కూడా నాకు కామెంట్స్లో పెట్టండి. మీరు ఏం వండుకున్నారో కూడా కామెంట్స్లో పెట్టండి. అలాగే వంకాయలు కూడా చూసి కోసుకోవాలి కదండి, పురుగులు అవి బాగా ఉంటాయి వంకాయలో. వాటికి ఫ్రెష్ వంకాయ అయితే బాగానే ఉంటుంది. వంకాయలు కోస్తున్నానండి. మిల్ మేకర్ కూడా ఈలోపు నానుతున్నాయి. 10 నిమిషాలు టైం ఉంది కాబట్టి నానుతాయి. ఉల్లిపాయ, పచ్చిమిర్చి కోసేసాను. మనం వంకాయలు కోసే ముందు కూడా మనం ఉప్పు వేసుకొని కోయాలండి. కండ్ర ఎక్కిద్ది కదా వంకాయ కూడా, కండ్రంతా పోద్ది. వంకాయ కూడా బాగుంటుంది అన్నమాట. ఫ్రెష్గా అలా మనం ఎలా కోసాం అలా తెల్లగా ఉంటుంది. అందుకని నేను వంకాయలో ఉప్పు బట్టి కంపల్సరీగా మీరైనా సరే వేసుకోవాల్సిందేను. వంకాయ కోసేటప్పుడు ఎవరైనా వేయాలి. 1 గంట ఆయిల్ వేసుకున్నానండి నేను. దానిలో కొబ్బరి కూడా వేయాలి కాబట్టి కొబ్బరి మసాలా అలాగా పడుతున్నాను మిక్సీలో. అల్లము కొబ్బరి కూడా పడతాను. దానికి అల్లం కొంచెం 2 రెబ్బలు వెల్లుల్లిపాయ వేసాను, కొంచెం అల్లం వేసాను. అది కూడా మిక్సీ విడిగా పట్టేశాను, పట్టిన పేస్ట్ ఉంది. అలాగే కొబ్బరి కూడా ఎక్కువగా పచ్చి కొబ్బరి ఉంది ఇంట్లో, పచ్చి కొబ్బరి పట్టాను. తాలింపు వేసుకున్నాం కదండి, దానిలో ఉల్లిపాయ, పచ్చిమిర్చి ముక్కలు వేసాను. ఒక చిటికెడు ఇది జీరా కూడా వేయాలి, చిటికెడు ఆవాలు కూడా వేసుకున్నాను. దాన్ని మాడకుండా చక్కగా సిమ్లో పెట్టుకొని మీరు తిప్పుకోవాలి. పచ్చిమిర్చి, ఉల్లిపాయ తాలింపు వేగేలోపు మనం వేగినాక వంకాయ ముక్కలు వేసుకోవాలి. కరివేపాకు కూడా వేసుకున్నాను. కరివేపాకు కూడా పెద్ద పెద్ద ఆకు ఉంటుంది కదా, అందుకే చిన్నగా తుంచుకొని వేసుకున్నాను. ఈలోపు కొబ్బరి కూడా మిక్సీ పడుతున్నాను. మెత్తగా పేస్ట్ అయ్యింది, చూసారు కదా, పేస్ట్ అయ్యింది. అయితే మిల్ మేకరు పిండుకొని నీళ్ళల్లో నానబెట్టాను కదా, ఆ నీళ్ళు ఎప్పుడు కూడా ఫస్ట్ మనం నానబెట్టిన వేడి నీళ్ళల్లో నానబెట్టండి. ఏటిలో నానబెట్టిన ఆ వాటర్ బట్టికి పిండేసేయాలి. ఉల్లిపాయ వేగిందండి. ఈలోపు నేను వంకాయ ముక్కలు కూడా వేసేసాను. వంకాయ ముక్కలు కూడా వేసేసానండి. దానిలో కూడా మిల్ మేకర్ కూడా వేసేసుకోవచ్చు, 2 ఉడుకుతాయి కదా. వంకాయలు కూడా నేను 1/2 కిలో వంకాయలు తీసుకుంటే చాలా కాయలు పుచ్చిపోయినాయండి. 1/4 కిలో పనికొచ్చినాయి. మిల్ మేకర్ కూడా పిండుకొని ప్లేట్లో పెట్టుకున్నాను కదా, అవి కూడా వేసేస్తున్నాను. ఆ 2 తిప్పి కొంచెంసేపు మగ్గనియాలండి. అవి నూనెలో కొంచెం మగ్గుతాయి. కొంచెం పసుపు కూడా యాడ్ చేసేసాను. ఒక చిన్న 1/2 స్పూన్ పసుపు వేసుకోండి, మీకు లెక్క కోసం చెప్తున్నాను. నేనైతే సుమారు వేస్తానండి, మీరు 1/2 స్పూన్ పసుపు వేసుకోండి. మళ్ళీ ఉప్పు కూడా నేను వేసేస్తున్నాను సరిపడా. నేను తగినంత వేసేసుకున్నాను. మీరు ఒక 1/2 స్పూన్ ఉప్పు కూడా వేసుకోండి, టేస్ట్ చూసినాక మళ్ళీ వేసుకోండి. లెక్క అయితే 1/2 స్పూన్ వేసుకోవాలి. నేను కూడా తగినంత ఉప్పు వేసేసుకున్నాను, మేము సరిపడా తినేంత. ఇప్పుడు 2 కూడా మగ్గనియాలండి. ప్లేట్ పెట్టాను, అవి కూడా మగ్గుతున్నాయి. చూసారు కదా, మగ్గిపోయింది కొంచెం కర్రీ. వంకాయ కూడా మగ్గింది, చూసారు కదా.
కొంచెం వాటర్ పోసుకుంటున్నాను. మిల్ మేకర్ కూడా కొంచెం ఉడకాలి కదా, వంకాయ కూడా కొంచెం ఉడకాలని వాటర్ పోసాను. మళ్ళీ మూత పెట్టేసుకొని కొంచెం తగినంత వాటర్ పోయాలండి. అప్పుడు పేస్టు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకున్నాను. కొంచెం అంటే ఎక్కువ వేయక్కర్లేదండి, పావు స్పూన్ వేయండి చాలు, చిన్న టేబుల్ స్పూన్ అయినా చాలు, ఎక్కువ వేయొద్దండి. ఇప్పుడు వచ్చేది వేసవికాలం కాబట్టి కొంచెం మళ్ళీ వేడెక్కువ అంటారు, ఘాటుగా ఉంటుంది కాబట్టి అలా చేశాను. నేను ముద్దపప్పు కూడా మాకు ఉడికిపోయిందండి. వంకాయ కర్రీలో ముద్దపప్పులో నంచుకొని తింటాం మేము. ముద్దపప్పు కూడా చేశానండి. ఎర్ర కందిపప్పు ఉంటుంది కదా, ఎర్ర కందిపప్పు తెచ్చుకున్నాం మొన్న మేము డీమార్ట్కి వెళ్ళినప్పుడు. ఈ ఎర్ర కందిపప్పు ఉడకబెట్టినా కూడా మామూలు కందిపప్పు ఎలా ఉడుకుతుందో అలాగే వచ్చేసింది. చూడండి, కందిపప్పు కూడా ముద్దపప్పుకి నేను రెడీ చేసుకుంటున్నాను. అలాగే ఇప్పుడు వంకాయ కూర కూడా అయిపోయింది. కొంచెం పావు స్పూను కారం కూడా వేసేసాను. అది వేసినాక మూత పెట్టుకుంటే కొంచెం మగ్గిద్ది కదండి. ముద్దపప్పు కూడా రెడీ అయిపోయిందండి. దానిలో తగినంత ఒక చిన్న హాఫ్ స్పూను సాల్ట్ కూడా వేసేసుకున్నాను. ముద్దపప్పు రెడీ అయిపోయింది. ఇప్పుడు కర్రీ కూడా రెడీ అయిపోయింది కాబట్టి కొబ్బరి నేను మిక్సీ పట్టి పెట్టాను కదండి, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఏమో ఇందాక వేసాను, ఇప్పుడు కొబ్బరి వేసేస్తున్నాను. దించే ముందు కొబ్బరి వేయాలి, అప్పుడే బాగుంటుంది, దాని టేస్ట్ తెలుస్తుంది. మనం ముందు వేసుకోకూడదండి కొబ్బరి, దించే ముందు వేసుకోవాలి. మిల్ మేకరు వంకాయ కర్రీ రెడీ అయిపోయిందండి. కొబ్బరి కూడా వేసేసాను. కొబ్బరి కూడా వేస్తే చాలా టేస్ట్గా ఉంటుందండి. ఏ కర్రీ అయినా సరే కొంచెం ఫ్రైల్లో అయినా ఏటిల్లో అయినా కూడా కొబ్బరి అనేది యాడ్ చేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది. చూసారు కదా, కొత్తిమీర కూడా కొంచెం దించే ముందు ఒక 4 రెబ్బలు వేసుకున్నాను. కొత్తిమీర కూడా అయిపోయిందండి. వేడివేడి వంకాయ కర్రీ రెడీ అయిపోయింది. గ్యాస్ కూడా కట్టేశానండి.